స్వామి గుడిలో ఇంకా కొన్ని నిమిషాల్లో ప్రారంభం జరగబోతుంది. 50 మంది భక్తులు త్వరగా ఆలయానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆలయంలోకి విచ్చేసిన భక్తులు ముందుగా స్వామివారిని దర్శించుకొని గుడి వెనుక వైపు భాగంలో పానకం ఇస్తున్నారు. ఆ పానకం సేవించి ఆ తదుపరి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఆలయంలోకి వచ్చిన భక్తులందరూ ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని గుడి వెనుక పానకం ఇస్తున్నారు. పానకం సేవించి తదుపరి కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే స్వామివారికి ఎవరైనా చదివింపులు ఏమైనా ఇవ్వదలుచుకుంటే శ్రీనివాస్ గారిని కౌంటర్లో ఉన్నారు. ఆలయ గేటు వెంబడి ఉన్న కౌంటర్లో ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. కానీనమ్మ. యాజ్ఞిక స్వామి కళ్యాణ ఆగచ్చ. యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. కళ్యాణ దంపతులుగా జయకృష్ణ మనోజ్ కొత్త దంపతులు దూర నాగార్జున గారి కుటుంబ మహోత్సవంలో పాల్గొంటున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవ కాలమునందు యాజ్ఞిక స్వామి అనేటువంటి కృష్ణ చైతన్యకు అమ్మవారి తరపున వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇందాక స్వామివారి తరపున జయకృష్ణ మనోజు సమర్పించి ఉన్నారు. వారు కట్టుకొని వచ్చారు. ఇప్పుడు అమ్మవారి తరపున కోడేపూడి కోటేశ్వరరావు గారు రజిత్ కుమార్ దంపతులు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. కార్యకర్తలు అక్కడ ఉండి భక్తులందరినీ కూడా చెప్పులు బయట విడిపించి లోపలికి ప్రవేశించమని చెప్పండి. కొబ్బరికాయలు ఎవరు కొట్టద్దు, ఆ గంగాళంలో ప్రవేశించండి. కొబ్బరికాయలు ఎవరు కొట్టద్దు, లేదు వాళ్ళకి తెలీదు. సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ వీరాంజనేయ స్వామి వెలువెలలా కాపాడవలసిందిగా ప్రార్థన. సాయి హర్షిత 511 రూపాయలు, శంకా రమేష్ గారు 125 రూపాయలు, తవా శివశంకర ప్రసాద్ గారు 100 రూపాయల విరాళాన్ని సమర్పించి ఉన్నారు. వీరందరినీ శ్రీ వీరాంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన ఆయుధారోగ్యాలతో కాపాడవలసిందిగా ప్రార్థన. జై శ్రీరామ్.